విష్ణు సహస్రనామం పుట్టినరోజెప్పుడో తెలుసా? అదే భీష్మ ఏకాదశి. ఈ ఏడాది జనవరి 29వ తేదీ గురువారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన పవిత్ర దినం ఇదే. ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తే పాపాలు పోయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. సంతాన భాగ్యం కూడా సిద్ధిస్తుంది. జనవరి 29న విష్ణు సహస్రనామం స్తోత్రం చదవడం మర్చిపోకండి. విష్ణు సహస్రనామం పుట్టినరోజెప్పుడో తెలుసా? అదే భీష్మ ఏకాదశి. ఈ ఏడాది జనవరి 29వ తేదీ గురువారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన పవిత్ర దినం ఇదే. ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తే పాపాలు పోయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. సంతాన భాగ్యం కూడా సిద్ధిస్తుంది. జనవరి 29న విష్ణు సహస్రనామం స్తోత్రం చదవడం మర్చిపోకండి.